సిఎస్కే అండ్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించి పక్కన పెడితే సిఎస్కే కోచ్ని సిఎస్కే మేనేజ్మెంట్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. తను వన్ డౌన్లో దిగాడు. లాస్ట్ మ్యాచ్ ఒకే ఒక మ్యాచ్ తను వన్ డౌన్ ఆడిచ్చారు. మిడిల్ ఆర్డర్లో ఆడినంతరికి చాలా బాగా ఆడారు. కానీ ఈ మ్యాచ్ మాత్రానికి సర్ఫరాజ్ ఖాన్ని మెయిన్ టీంలో ఉంచకుండా తన్ని ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో పెట్టారు. సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో ఉర్విల్ పటేల్ని తీసుకున్నారు. అండ్ మ్యాచ్ చూసుకుంటే రబాడా దెబ్బకి సిఎస్కే టాప్ ఆర్డర్ కుప్పగోలిపోయింది. సంజు అవ్వచ్చు, ఉర్విల్ పటేల్ ఇద్దరిని తను పవర్ ప్లేని అవుట్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు సర్ఫరాజ్ ఖాన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దింపారు. అసలు ఇంపాక్ట్ ప్లేయర్గా అంత ఎర్లీగా తను దింపాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తోటే దిగుతారు. సో ఒక బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా పక్కన పెట్టి బౌలింగ్ అప్పుడు బౌలర్ని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇమ్మీడియట్గా 2 వికెట్లకే వాళ్ళు సర్ఫరాజ్ ఖాన్ని దింపారు. ఎందుకంటే చాలా బ్యాటింగ్ ఉంది. ఇంకా చూసుకుంటే కార్తిక్ శర్మ, దూబే, బ్రేవిస్, ఓవర్టన్ ఇలాంటి అద్భుతమైన బ్యాట్స్మెన్లు ఇంకా చాలామంది ఉంచుకొని కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఎందుకు ఎంత వేస్ట్ చేశారని ఫ్యాన్స్ అంతా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకు సర్ఫరాజ్ ఖాన్ని పక్కన పెట్టారు, ఎందుకు ఎమ్మటి ఇంపాక్ట్ ప్లేయర్గా దింపారు? ఎందుకంటే దానివల్ల చూసుకుంటే వాళ్ళకి ఒక బౌలర్ తక్కువ అయ్యాడు. ఆ బౌలర్ తక్కువ అవటం వల్ల 160+ టార్గెట్ను కూడా 16 ఓవర్స్లోనే గుజరాత్ కొట్టింది. సాయి సుదర్శన్ కానీ, గిల్ కానీ, బట్లర్ కానీ సూపర్గా ఆడారు. ఇలాంటి రాంగ్ డిసిషన్స్ వల్ల సిఎస్కేకి చాలా నష్టం జరుగుతుందని సిఎస్కే ఫ్యాన్స్, ఎస్పెషల్గా ధోని ఫ్యాన్స్ అంతా కెప్టెన్ని, కోచ్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక అలాగే మ్యాచ్ విషయానికి చూసుకుంటే సంజు ఫెయిల్ అయ్యాడు. 15 బాల్ ఆడి జస్ట్ 12 రన్స్ కొట్టాడు. పవర్ ప్లేలో వాళ్ళు జస్ట్ 33 రన్స్ కొట్టి 3 వికెట్స్ కోల్పోయారు. సంజు ఫెయిల్ అయ్యాడు, ఉర్విల్ పటేల్ ఫెయిల్ అయ్యాడు, సర్ఫరాజ్ ఖాన్ ఫెయిల్ అయ్యాడు. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో రుతురాజ్ మాత్రానికి చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అద్భుతంగా ఆడాడు. కానీ చాలా స్లోగా ఆడాడు. 49 బాల్స్లో 50 రన్స్ కొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది స్లోయెస్ట్ 50 ఇది. సో మొత్తం చూసుకుంటే 60 బాల్కి 74 కొట్టాడు. లాస్ట్లో ఓవర్టన్ మంచి హిట్టింగ్ చేశాడు. 6 బాల్కి 18 కొట్టి కొంచెం సిఎస్కేకి మంచి స్కోర్ ఇచ్చాడు. కానీ అటు గుజరాత్ మాత్రానికి చూసుకుంటే ఆల్రెడీ సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. ఆర్సీబీ వాళ్ళు ఫామ్లో లేని సాయి సుదర్శన్ని ఫామ్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఒక రకంగా సాయి సుదర్శన్ కంటిన్యూగా రెచ్చిపోతున్నాడు. ఈ మ్యాచ్ కూడా సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. 48 బాల్స్లో 87 రన్స్ కొట్టాడు. 7 సిక్స్లు కొట్టాడు, 4 ఫోర్లు కొట్టాడు. చాలా సూపర్గా ఆడాడు. అటు సుమన్ గిల్తో తర్వాత బట్లర్తో అద్భుతమైన పార్ట్నర్షిప్లతో ఈజీగా గుజరాత్ని గెలిపించాడు. ఈ విన్తో గుజరాత్ 5th పొజిషన్కి వచ్చింది. అండ్ సిఎస్కే ఈ లాస్తో 6th పొజిషన్కి పడిపోయింది. 2 టీంలకి మిగిలిన మ్యాచ్లు చాలా క్రూషియల్. చూడాలి ఎలా ఆడతారో, క్వాలిఫై అవుతారో లేదో.